జై శ్రీరామ్. నా పేరు నారిపెద్ది గోపాలరావు. ఒంగోలు నుంచి 92లో అయోధ్య రామ జన్మభూమి విముక్తి పోరాటంలో భాగంగా మా లీడర్లు పైనుంచి అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి వేణుగోపాల్ రెడ్డి గారు అనేక మంది సంఘ పెద్దలు వచ్చి అయోధ్యలో జరిగే కరసేవలో పాల్గొనాలని. అయితే వెళ్ళేటప్పుడు సాదాసీదాగా వెళ్ళొద్దు, అక్కడ ఇబ్బందులు ఉంటాయి. వెళ్ళేటప్పుడు ట్రైన్లో ఉండొచ్చు, వచ్చేటప్పుడు ట్రైన్లో ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు. వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు అవయవాలు ఉన్నాయన్నీ అలానే ఉంటాయని మీరు ఆశించొద్దు, ఇబ్బందులు ఉంటాయి. దానికి సిద్ధపడ్డ వాళ్ళే బయలుదేరమని ఖరాఖండిగా చెప్పేశారు. సరే, అంతకన్నా చాలా పరిపూర్ణంగా శరీరాన్ని మనసుని అప్పించి అంతకుముందే మా వాళ్ళు మమ్మల్ని సిద్ధం చేశారు. దాంట్లో భాగంగా నేను, నా భార్య, ఇక్కడున్న సహచరులు, ఇంకా అనేక మంది జిల్లా నుంచి చాలా మంది, ఒక ఊరు నుంచి గెద్దలూరు దగ్గర తురిమెళ్ళని ఒక ఊరు నుంచి 80 మంది వచ్చారు. ఆ ఉద్యమంలో మేము ఆ రోజు ఇక్కడి నుంచి ట్రైన్లో వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత అక్కడ 6 రోజులు ఉన్నాము. డిసెంబర్ 6వ తారీఖు ప్రతిరోజు అక్కడ ఉన్న వారం రోజుల్లో ప్రతిరోజు ఉదయాన్నే సరయూ నది, అక్కడ ఉన్న క్షేత్రాలన్నీ చూడటం, సరయూ నదిలో స్నానం చేయటం, ఆ స్వామివారిని బాలరాముని దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం. ఆ రోజు డిసెంబర్ 6వ తారీఖు సాయంకాలం 4 చిల్లరకి మమ్మల్ని అందరినీ కూడా గుడి దగ్గరికి దర్శనానికి అనుమతించారు. మళ్ళీ ఒకసారి దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకొని అందరం క్యూలో ఉన్నాం. అనుకోకుండా అప్పుడు అద్వానీ గారు, ఉమాభారతి గారు, సాధ్వి రితంబర వీళ్ళందరూ ఉపన్యాసాలు చక్కగా సాగుతున్నాయి. బాగా ఉరకలెత్తిచ్చే రక్తంతో. ఆ సమయంలో జరిగిన సంఘటనలు మీకు అందరికీ తెలుసు. కానీ మేము అక్కడికి వెళ్ళింది మాత్రం మనసా వాచా కర్మణ అనేక వందల సంవత్సరాల నుంచి అక్కడ జరిగే విషయాలన్నీ మాకు సంఘ కార్యకర్తలుగా మా పెద్దలు మాకు బాగా చక్కగా అంతకుముందు నూరిపోసి ఉన్నారు కాబట్టి మనసులంతా కూడా దాన్ని నిండిపోయి ఉంది. మేము ఏం కావడానికి అని సిద్ధంగా వెళ్ళాము. ఆ రోజు జరిగిన సంఘటన ఈరోజు అయోధ్యలో రామ మందిరం రావటానికి ఈరోజు రేపు 22వ తారీఖు ప్రతిష్టకి వెళ్తున్నామంటే మా శరీరం పులకించిపోతుంది, మనసు తరించిపోతుంది. మాకు చాలు ఈ జన్మలో ఆ దేవుడు ఈశ్వరుడు మాకు జన్మనిచ్చినందుకు. ఈ జన్మలో ఈ కళ్ళతోటే మేము ఆనందాన్ని చూస్తామని మేము అనుకోలేదు, కానీ అది అనుకోకుండా కళ నెరవేరుతుంది. భారతీయులు 140 కోట్ల పైన చిల్లుకున్న భారతీయులు ప్రతి వాడికి కూడా చట్టపరమైన ఇబ్బందులు తప్ప అక్కడ మతపరమైన ఇబ్బందులు కాదు, రాజకీయ ఇబ్బందులు అన్నిటికన్నా పెద్దవి. దానివల్లనే ఆపుకుంటూ వచ్చారు దాన్ని. ఈరోజు ఆ మొత్తం కూడా పోయి దేశం పవిత్రం పునీతం అయిపోతుంది. ఆ రోజు అంటే ఆ సంఘటన ఏమైనా చెప్పాలంటే 4 చిల్లరకి మేము అక్కడికి వెళ్ళటం, అనుకోకుండా కొంతమంది అదుపు తప్పి గుమ్మటాలు ఎక్కటం, కొన్ని వందల మంది గుమ్మటాలు ఎక్కిపోయారు. వాళ్ళని అదుపు చేయడానికి చాలా ప్రయత్నం చేశారు మా వాళ్ళు. అయోధ్య పోగానే మాలో ఎవరైనా జిల్లాల నుంచి ఏదైనా అదుపు తప్పి వ్యవహరించే వాళ్ళని కొంతమందిని గుర్తించమని జిల్లా యూనిట్లకు చెప్పారు. అందులో నేను కూడా ఒక జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాను. కొంతమంది పేర్లు ఇచ్చాము. మాకు స్వయాన మేము ఏర్పరచుకున్న జైళ్ళు కూడా, ఆర్ఎస్ఎస్ ఏర్పరిచిన జైళ్ళు కూడా ఓపెన్ చేశారు. ఆ జైళ్ళలో కొంతమంది నిర్బంధించారు, వాళ్ళకి ఫ్రీనెస్ లేకుండా. ఆ విధంగా కొన్ని వందల మంది జైల్లో, అంటే మా సొంత జైల్లో కూడా ఉంచారు. అయినప్పటికీ ఆ సమయంలో అనుమతించినంత గుడి చుట్టూ ఉన్నాము. అనుకోకుండా పైకి ఎక్కడం. ఇక నా తర్వాత ఆ కార్యక్రమం అదుపు తప్పిపోతూ ఉంది. అద్వానీ గారు చాలా బాధపడుతూ ఆగండి, ఇది మన పద్ధతి కాదని చెప్తున్నారు. కానీ ఇంక అది ఎవరికి కంట్రోల్ చేయలేని పరిస్థితి. అది ఒకదాని వెనకాల ఒకటి జరిగిపోయింది. ఒక 6-7 గంటల్లో మొత్తం డిమాల్స్ పడగొట్టడం జరిగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ అమ్మటే కొన్ని సిమెంట్ కట్టలు అక్కడికి సిమెంటు ఇటుకలు అన్నీ తెచ్చారంటే అది పడిపోయింది కాబట్టి ఆ ప్లేస్లో మళ్ళీ దేవాలయం లేకపోతే మళ్ళీ చట్టపరమైన ఇబ్బందులు వస్తాయని చెప్పి ఆ రాత్రి ఎక్కువజాము 4 దాకా మేము సిమెంట్ చేతులతోటే, కనీసం పార్లు కూడా లేవు, పలుగులు లేవు, పడేసినప్పుడు లేవు. మళ్ళీ ఇప్పుడు మొన్నటిదాకా ఉన్న గోడలు, చిన్న గుడి నిర్మాణానికి సంబంధించి కూడా చేతులతోటే సిమెంట్ కలిపాము. మా చేతులన్నీ పునీతం అయిపోయినాయి. ఉన్న బాలరాముడికి రేకులు వేయటం కానీ అదంతా కూడా జరిగింది. ఎక్కువ 4 చిల్లరకి సైరన్ మోగింది. సైన్యం అంతా వచ్చి స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడోళ్ళం అక్కడ నుంచున్నట్టు ఆగిపోయాం. నేనైతే కట్టుబడి కట్టే కానీ సిమెంట్లోనే ఉన్నాయి నా చేతులు. ఇంకా అక్కడి నుంచి చుట్టూరు ఒక్కొక్క మనిషికి ఒక పోలీసు అన్నట్టుగా వచ్చేసారు. ఆ తర్వాత మొత్తాన్ని రైళ్ళు ఎక్కించడం, రిటర్న్ అవ్వడం జరిగింది.
మాకు ఆనందం, ఎంతో ఆనందంగా మా జన్మలు తరించినందుకు అక్కడికి పోవటం అదొక మా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటున్నాం. ఈరోజు అయోధ్యలో రేపు 22వ తారీఖు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం. అది మాకు మేము చెప్పేది కాదు, మాటలు చాలటం లేదు, మాటలు రావట్లేదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మేమంతా అయోధ్య పోయే ముందుగా రామపాదుకలు ఊరూరు తిరిగాము. దాంతో మంచి వాతావరణం వచ్చింది. మన జిల్లా నుంచి 454 మంది వచ్చాం. తాత కళ్యాణ మండపంలో సమావేశం జరిగితే జిఎస్ మాస్టర్ గారు ఉపన్యాసం చెప్పారు. వెళ్ళేవాళ్ళు ఎవరు తిరిగి వస్తారో నమ్మకంతో వెళ్ళకాకండి. పోయే దారి మళ్ళీ మనకు ఇక్కడ భోజనం చేస్తారు మధ్యాహ్నం, మళ్ళీ భోజనం దొరుకుతుందో లేదో తెలియదు. కాబట్టి ఇష్టపడ్డ వాళ్ళు మాత్రం వెళ్ళండి, లేనని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోండి అన్నారు. మన రాధయ్య గారు అని చెప్పి పశుమతి రాధయ్య గారు, ఆయన ఆస్తిపాస్తులంతా భార్య పేద రాసిచ్చారు. అంటే అలాంటి పరిస్థితుల్లో మేము అయోధ్య వెళ్ళాం. ఎవరు కూడా తిరిగి రావాలని కోరికతో వెళ్ళలేదు. అప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి విజయవాడ వెళ్ళి విజయవాడలో తమిళనాడు ఎక్స్ప్రెస్ ఎక్కి ఇటార్సీ దిగాం. ఇటార్సీలో మా అక్కడ వినాయక్ అతయ్య గారు వారి తమ్ముడు అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. మేము 454 మంది, తమిళనాడులో ఒక 500 మంది, అందరం కలిసి సాయంత్రం 7ంటికి అట్లా దిగాం. 7ంటికి సరే కూర్చోండి, ట్రైన్ పొద్దున్నే ప్యాసింజర్ ఉంది, దానికి వెళ్ళాలి అన్నారు. అట్లా బయటకు వెళ్ళాం. బయటకి భోజనాల దగ్గరికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని చూడడానికి గుర్తించి రండి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని హిందీలో అడిగే. కాసాయ అంటే ఆ ఆంధ్రా से आए, कितना लोग आए అంటే 1000 लोग आए, आप क्या होना భోజనం అన్న, అచ్చా ఆ జావు అన్నాడు. మాకు ఆంధ్ర భోజనం పచ్చడి, పప్పు, అన్నము, సాంబార్తో సహా. ఆ రోజు చాలా కష్టాలు పడి అయోధ్యకి వెళ్ళాము. అయోధ్యలో మొత్తం నిర్మాణం అంతా పూర్తయిపోయింది. దీంట్లో ఆ కరసేవ చేసేటప్పుడు ఈ సిఆర్పి ఉంది, వాళ్ళు కూడా పాల్గొని మమ్మల్ని ఉత్సాహపరిచారు. చాలా ఆనందం వేసింది. ఈనాడు మా కళ సాకారం అవుతుందంటే దానికి అనేక దేశాల నుంచి కూడా కానుకలు వస్తున్నాయి, అనేక దేశాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఆ రోజు మాకు ఇంత ఆనందమే లేదు. కానీ ఈనాడు అంతకు 10 రెట్ల ఆనందంతో మేము ఈ రాముని యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఇప్పుడు కూడా కార్యక్రమాలు పాల్గొంటున్నాం. జై శ్రీరామ్. నా పేరు మందాడి సుబ్బారావు, సంతనూతలపాడు అండి. బీజేపీ పార్టీలో కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు నన్ను జిల్లాకి. ఆ రోజు అనుకోకుండా దైవ సంకల్పం వల్ల నేను అయోధ్య పోవడం జరిగింది. గోపాలరావు గారు వెళ్దామన్నారు. నాకు అసలు కొత్త అప్పుడు, అయినా ఆయన ఇంటికి పడి వెళ్ళాను. పోయిన తర్వాత అక్కడ కార్యక్రమాలన్నీ చూసిన తర్వాత బాగా సంతోషం వేసింది. తర్వాత అది పడగొట్టే రోజు మన సైన్యం వానర సైన్యంలాగా ఆ పైకి ఎక్కి పడగొడుతుంటే ఎంతో బాధగా ఉంది. తర్వాత మా నాయకులందరూ వచ్చి కొంచెం సమన్వయం పాటించండి అని చెప్పారు. అని చెప్పిన తర్వాత అందరూ ఎవరి పాటికోళ్ళు కార్యక్రమం ముగించుకొని వెళ్ళిపోయారు. నాకు ఈరోజు నా జీవితం ధన్యమైపోయింది అనుకుంటున్నా. ఎందుకంటే మా టైంలోనే మా అయోధ్యలో రామాలయం పునర్నిర్మాణం జరిగింది. బాలరాముడికి రేపు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. అందుకని నా ధన్యమైన నా జీవితం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నా పేరు యోగ యాదవ్ అండి. భారతీయ జనతా పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్గా వ్యవహరిస్తున్నాను. మా చిన్నతనం నుంచి సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉద్యోగరీత్యా నేను రైల్వేలో ఉద్యోగరీత్యా నేను హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. ఆ సమయంలో భారతీయ మజ్దూర్ సంఘం మేము ఎక్కడున్నా కానీ మా సంస్థలు ఎక్కడున్నా చూసుకున్నాం కనుక బిఎంఎస్ అధినాయకుడు ఆలే నరేంద్ర గారితో నాకు పరిచయం ఏర్పడటం, ఉమ్మడి రాష్ట్రం కావటం వలన దాని స్ఫూర్తితో ఆ ఉద్యమంలో అయోధ్య రామ మందిరం కట్టాలనేటువంటి ఉద్యమంలో ఎన్నో గ్రామాలు తిరగడం జరిగింది. తదుపరి నేను విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత గ్రామాల్లో తిరగడం ఉద్యమం ఉధృతంగా జరిగింది 89లో. ఆ సమయంలో నేను ఉద్యోగం చేస్తున్నాను. చేసినా కానీ నాతో సహా అనేక మంది ఉద్యోగస్తులు కూడా బిఎంఎస్ సంబంధించి ఈ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఆ రోజు నాకు ఆ సమయానికి నాకు 32-33 ఇయర్స్ ఉంటుంది ఏజ్, అంతే 33-34 ఉంటుంది. ఆ ఏజ్లో కుటుంబం కూడా కాదన్నా కానీ మనం లెక్క చేయకుండా ఆ ఉడుకు రక్తంతో ఏ విధంగా సరే అయోధ్యలో రామ మందిరాన్ని కట్టాలని ధ్యేయంతో మేము పోయాము. నేను 2 సార్లు కూడా పాల్గొన్నారు. 90లో ములాయం సింగ్ యాదవ్ కాల్పులు జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్నాను. 19
ములాయం సింగ్ యాదవ్ ఆ రోజు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు ఉత్తరప్రదేశ్కి. ఆయన ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఏడాపేడ కాల్చి అక్టోబర్ 31వ తారీఖున ఎంతోమంది మా కరసేవకులను చచ్చిపోయినా కానీ కొన ఊపిరిలో ఉన్నా కానీ ఆ సరయూ నదిలోకి తోసేసిన సంఘటనలు మా ఎదురుగా అనేకం జరిగినాయి. చిన్న వంతెనది, ఆ వంతెన నుంచి అటు ఇటు పోలీసులు ఉంటే అక్కడ కాల్పులు జరిపి మరి ప్రాణాలు ఉన్నా కానీ ఆ నదిలోకి తోసిన సంఘటనలు మేము కళ్ళారు చూసాము. పొలాల్లో కూడా వెళ్ళటం, ఫైజాబాద్ నుంచి రావాలంటే అక్కడ పోతే వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేస్తారని మేము పొలాల్లో కూడా ఇంత బురద ఉన్నా కానీ లెక్క చేయకుండా వచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా 72 గంటల్లో నవంబర్ 2వ తారీఖున మళ్ళా కాల్పులు జరిపారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు అక్కడ. ఆ విధంగా కొన్ని వేల మంది కరసేవకులను ఆనాటి ప్రభుత్వం సరయూ నదులు తోసేయడం జరిగింది. మరి ఆ పరిస్థితుల్లో మరి నరేంద్ర మోడీ, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 91 జనవరి 14వ తారీఖు కనీసం ఆయన ఏం చేశాడు, ఏకతా యాత్ర పెట్టాడు కన్యాకుమారి నుంచి. ఆ యాత్రలో హిందూ అనేవాళ్ళు ఒక విధమైనటువంటి ఉద్రేకం వచ్చేసింది దేశవ్యాప్తంగా ఈ అయోధ్య కట్టుకోవాలనేది. ఆ సమయంలో 92వ తారీఖున నేను ఆలేంద్ర నరేంద్ర గారు, టైగర్ నరేంద్ర అని ప్రతి ఒక్కళ్ళు తెలుసు, ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాళ్ళతోటి పోయి అంటే పరిశీలనగా మేమందరం ఒక టీంలోకి వెళ్ళి వాస్తవంగా ఆ రోజు 4:30 తర్వాత అది పడగొట్టడం జరిగింది. ఫస్ట్ దాన్ని గుద్దింది, అది ఒక పెద్ద వ్యాన్ లాంటి తీసుకొచ్చి దాన్ని ఆ గేటును గుద్దినటువంటి వ్యక్తి కూడా ఆ రోజులో నరేంద్ర గారు మొదటగానే దాన్ని గుద్దాడు. అక్కడి నుంచి జై శ్రీరామ్ అంటూ దాని మీద ఎక్కటం, మనం దాన్ని పడగొట్టడం, అన్నీ కూడా ఒక గంటలో జరిగిపోయి తెల్లవారులోకెల్లా మళ్ళా ఇటుకలు తెచ్చేసి గోపాలరావు గారు చెప్పినట్టుగా మళ్ళీ పేరు చేసి ఒక రేకుల షెడ్ వేసేసి గుడి ఏర్పడుతుంది. అదే మన జీవితంలో అది మర్చిపోలేదు సంగతి. ఈ రోజున ఈ భవ్యమైన రామ మందిరం నిర్మించుకుంటామంటే మేము ఎంతో సంతోషపడతాం. ఎందువల్లంటే మేము ఇప్పుడు బతికున్నాము, మేము చూస్తున్నాం, ఇప్పుడు బతికుండి మేము చూస్తున్నాం. మాతోటి అనేక మంది ఆ రోజు ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ ఈరోజు లేరు, కొంతమంది మాత్రం ఉన్నాము. ఈరోజు మేమందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాం. ఈ భవ్యమైన రామ మందిరాన్ని చూస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉన్న చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు జాలం సింగ్ రాఠోడ్, ఒంగోలు, ఆంధ్రప్రదేశ్. రాజస్థాన్ వాసులందరూ కలిసి, అన్ని సమాధానాలు కలిసి ఈరోజు రామభూమికి వెళ్ళలేము కాబట్టి ఈ రోజున అందరూ పల్లమెట్టి సర్కిల్ నుంచి కలశ యాత్ర బాబా రామదేవ్ గుడి వరకు అందరూ కలిసి వెళ్తున్నాము. జై శ్రీరామ్.